ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, కుంభరాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది? మొదటి వారమే ప్రమాదాలు. ఏదో గుండెల్లో బరువు ఎక్కువ ఉంటుంది సరే, కొండలాంటి బరువు గుండెల్లో ఉంటుంది. వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బందులు, ప్రతి విషయానికి కంగారు పడడం, ఏదో జరుగుతోంది అనర్థమైనటువంటి భావన, స్వయం కృతాపరాధాలు, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, ప్రమాదాల్లో పడడం, అలాగే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, మద్యపాన సేవనం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, షేర్ మార్కెట్లో విపరీతంగా పెట్టుబడి పెట్టడం, లాటరీలకి ఎగబడడం, నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థులు సమయాన్ని వినియోగించుకోకపోవడం, విద్యను అశ్రద్ధ చేసి ప్రేమ కలాపాల్లో మునిగి తేలి ప్రమాదాన్ని, జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోవడం. ఇది కఠినమైనటువంటి పరీక్షా సమయం. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి వారంలో దెబ్బ మీద దెబ్బ పడుతుంది, మీకు జాగ్రత్త. అన్ని రకాల సమస్యలు, ఒకదాని వెనుక సమస్యలు వచ్చేవి. ఆ 7 రోజులు 8 రోజులు నరకాన్ని చూసేటువంటి ప్రయత్నం కనపడుతోంది. తర్వాత మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవడం వల్ల 2, 3, 4 వారాల్లో విపరీతమైనటువంటి అదృష్టాది శుభయోగాల పరంపర. ప్రతి విషయంలో మీకు లాభం, చాలా మంచి విషయాలు. రాజకీయ నాయకులకి మంచి అనుకూలత, నియోజకవర్గంలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, అవార్డులు రివార్డు రావడం, సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, సంగీత నృత్య దర్శకులు కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు. చాలా మంచి, అంటే మీ మాట తీరుతో, మీ వ్యవహారంతో, మీ నడవడితో ప్రతి ఒక్కళ్ళని మీ వైపు తిప్పుకో అవకాశం. ఎక్కడైతే పతనమైన మొదటి వారంలో ఆ పతనం నుంచి ఉన్నత స్థానానికి రాగలిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మనోభీష్టం మీకు నెరవేరబోతుంది. మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. అదృష్ట యోగమే భగవంతుడు మీ అందు ఉండవచ్చు. లేదా ఆ వారంలో మీరు భగవంతుని ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే, ఎంత భగవంతునితో మీరు కలిసి ఉంటే అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందుకుంటారు. కాబట్టి కష్టం ఉన్నప్పుడే భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. తద్వారా మనకి చాలా మంచి శుభ ప్రయోజనాలే ఉంటాయి. ధర్మాన్ని నమ్మిన వారికి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగదు. ధర్మ వ్యతిరేకులకి పాప ప్రక్షాళన తప్పదు. ఎందుకంటే వాళ్ళు పాపం అనుభవించాల్సిందే. కర్మ అనుభవిస్తేనే ప్రయోజనం, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఈ 2, 3, 4 వారాల్లో వీరికి చాలా మంచి శుభ ప్రయోజనాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. బంధుమిత్రులతో సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, విదేశాల్లో కూడా నూతన గృహయోగము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, వీసా సౌలభ్యము, గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకోవడం, అనుకున్నటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, దుష్టుల సావధిని బయటపడడం, అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహయోగం, శుభకర సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతానం పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ మంచి లాభాలు. ఈ రాశి వారు కూడా టొమాటో కానీ, పొద్దుతిరుగుడు పువ్వు, క్యాబేజు, క్యాప్సికం, అలాగే పెసర్లు, అలాగే గోధుమలు, ఈ పంట వేసేవారికి లాభాలు బలంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అదృష్ట యోగం ఉంది, ధనయోగం ఉంది, రుణ విమోచన ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశు అభివృద్ధి, పశుపక్షుల ఉత్పత్తి బాగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. మొదటి వారంలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమించి తదుపరి 3 వారాలు మీకు అనేకమైనటువంటి శుభయోగాల పరంపర. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, ధనప్రాప్తి ఉంటుంది.
వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి పెంటలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకుంటారు, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు, 2 చోట్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు పొందుకునే అవకాశాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మనోభీష్ట సిద్ధి, శుభవార్త శ్రవణం, పితృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర ఆనందయోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఈ మాసంలో చరబలం కనబడుతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటిది, ఆర్థికమైనటువంటిది మంచి లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, చాలా మంచి ప్రశాంతత, అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఏ దానికి కూడా లోటు ఉండదు. మీకు పెద్దవాళ్ళ సహకారం అందుకోవడం, భాగస్వామ్యంతో కలిసి రావడం, ఉద్యోగంలో కూడా మీకు డబుల్ ప్రమోషన్ రావడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ మీద మంచి ఉన్నత స్థాయి ఉద్యోగంలో వెళ్ళడం, అంటే మంచి లాభాలు కూడా ఉన్నాయి. మొదటి వారంలోనే చికాకు, కోపము, అసహనం లాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మౌనము, భగవద్గీత పారాయణ చేయడం వల్ల చాలా మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఒక్కసారి జన్మజాతకం చూయించుకుంటే మీకు చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. మిగిలిన 3 వారాలు మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆనందకరమైన శుభజీవనాన్ని ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.